Hello dear aspirants, welcome to Ramanujan Academy Maths Planet YouTube channel. My name is Prashant Reddy. I am working as a senior arithmetic faculty for various competitive examinations, especially in the states of Andhra Pradesh and Telangana. సో ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఏంటి అంటే యూజువల్గా ఏ విధమైనటువంటి పోటీ పరీక్ష అయినా సరే దాంట్లో రీజనింగ్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. యూపీఎస్సీ స్థాయిలో జరిగేటువంటి నోటిఫికేషన్ కావచ్చు, సో లేదా మనకి రీజనల్ లెవెల్లో అయ్యేటువంటి లోయెస్ట్ క్యాడర్ పోస్ట్ అంటే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు. సో ఇట్లా ఏ స్థాయిలో ఉన్నట్టు ఉద్యోగం తీసుకున్నా సరే దాంట్లో రీజనింగ్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. సో కాబట్టి నేను ఈ వీడియోలో మనకి ముందుగా అసలు ఈ రీజనింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, రీజనింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అనే అంశాలను మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మీరు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, యూపీ పోలీస్ కానిస్టేబుల్ లాంటి నోటిఫికేషన్స్ మీరు గమనిస్తే ఈ రీజనింగ్కి సంబంధించి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ అనేటువంటివి ఆ సిలబస్లో పొందుపరచడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పేషియల్ రీజనింగ్ కావచ్చు, విజువల్ రీజనింగ్ కావచ్చు, డిస్క్రిమినేషన్ పార్ట్ కావచ్చు. సో ఇట్లా రకరకాల కొత్త అంశాలు అనేటువంటిది దాంట్లో పొందుపరచడం జరిగింది. సో కొన్ని టాపిక్స్ని మన డిఫరెంట్ నేమ్తో కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని సో ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేద్దాం. ఓకే, వీలైతే వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లెట్ us స్టార్ట్ ద సెషన్. సో మనకి ఈ రీజనింగ్ అనేటువంటిది ప్రముఖంగా ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఓకే, సో ఒకటి వచ్చేసి వర్బల్ రీజనింగ్ పార్ట్, మరొకటి వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ పార్ట్. ఓకే, సో వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అని చెప్పేసి మనకి 2 రకాలు ఈ రీజనింగ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో తిరిగి మళ్ళీ మనం ఈ వర్బల్ రీజనింగ్ అనేటువంటిది 3 రకాలుగా డివైడ్ చేయబడిందండి వర్బల్ రీజనింగ్. సో ఏంటి వర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి 3 అంశాలు అంటే, సో ఒకటి జనరల్ మెంటల్ ఎబిలిటీ, రెండవది లాజికల్ రీజనింగ్, 3వ అంశం వచ్చేసి అనలిటికల్ రీజనింగ్. సో మరి ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీలో ఉన్న అంశాలు ఏంటి, లాజికల్ రీజనింగ్లో ఉన్న అంశాలు ఏంటి, అనలిటికల్ రీజనింగ్లో వచ్చే అంశాలు ఏంటి, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం జనరల్ మెంటల్ ఎబిలిటీ గురించి కనుక ఫోకస్ చేసినట్లయితే దీంట్లో రీజనింగ్లో ఉన్నటువంటి కామన్ టాపిక్స్ అండి. రీజనింగ్లో ఉన్న కామన్ టాపిక్స్ ఏంటి, క్లాక్స్, క్యాలెండరు, లెటర్ సిరీసు, నెంబర్ సిరీసు, అనాలజీ, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ డీకోడింగు, డైరెక్షన్స్, ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, మిస్సింగ్ నెంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఎవరైనా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆస్పిరెంట్స్ కనుక ఉన్నట్లయితే సో వారి కోసం ఒకసారి గడియారాలు, క్యాలెండర్, అక్షర శ్రేణి, సంఖ్యా శ్రేణి, సాదృశ్యము, భిన్న పరీక్ష, కోడింగ్ డీకోడింగ్, దిక్కులు, కోటి పరీక్ష, రక్త సంబంధాలు, మిస్సింగ్ నెంబర్సు, గణిత పరిక్రియలు అనేటువంటివి యూజువల్గా మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ కిందకి వచ్చేటువంటి అంశాలు. ఈ అన్ని అంశాలు కూడా మనం రీజనింగ్లో భాగంగా ఉన్నటువంటి వర్బల్ రీజనింగ్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ కిందకి వచ్చేటువంటి కేటగిరీస్. ఆ తర్వాత లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ అంటే దాంట్లో పేరులోనే ఉందండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్. లాజికల్గా మనం థింక్ చేయాల్సి ఉంటుంది. సో యూ నీడ్ నాట్ టు పుట్ ద పెన్ ఆన్ పేపర్. పేపర్ పైన పెన్ను ఉంచకుండా కూడా చాలా సందర్భాల్లో వీటికి మనం సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటి మరి దీంట్లో వచ్చే అంశాలు, సిలాజిజం, వెన్ డయాగ్రామ్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. ఓకే, సో దీన్ని ఒకసారి మనం తెలుగులో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే తీర్మానాలు అని చెప్పి అంటామండి. సిలాజిజమ్స్ అంటే తీర్మానాలు. దీంట్లో వచ్చేటువంటి బెస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అన్ని కిటికీలు తలుపులు, అన్ని తలుపులు గుర్రాలు అయినా వాటి మధ్య రిలేషన్. ఓకే, అవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం ట్రూ అని ఫాలో అయ్యి వాటిని మనం ఆ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బల్లలు కుర్చీలు, అన్ని కుర్చీలు ఫ్యాన్లు. సో ఆ విధంగా వాటి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్ మనకి ఈ తీర్మానాలు సిలాజిజం కిందకి రావడం జరుగుతుంటుంది. తర్వాత లాజికల్ వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్లో కూడా మనకి రకరకాలుగా ఉంటాయండి. ఈ వెన్ డయాగ్రామ్స్ ప్రముఖంగా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటి ఏంటంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి కొన్ని పదాలు ఇచ్చేసి ఆ పదాల మధ్య ఉన్న సంబంధాన్ని సూచించేటువంటి వెన్ డయాగ్రామ్ని గుర్తించండి అంటాడు. ఇదొక అంశం. తర్వాత దీంట్లో మరొక అంశం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్, ఒక స్క్వేర్, ఒక రెక్టాంగిల్, సో అట్లా ఇచ్చేసి దాంట్లో
కామన్గా ఉన్నటువంటి పార్ట్ని గుర్తించే ప్రయత్నం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓకే, మనకి రాబోయేటువంటి వీడియోస్లో వాటికి సంబంధించి క్షుణ్ణంగా క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ముందుగా ఈ వీడియోలో జస్ట్ మన ఉద్దేశం ఏంటి అంటే సిలబస్ పైన ఫోకస్ చేయడం దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో తెలుగులో మనం మాట్లాడినట్టయితే తీర్మానాలు, ఈ వెన్ డయాగ్రామ్స్ అని చెప్పంటాం. ఓకే, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు, వాదనలు, ప్రకటనలు, ఊహలు, ప్రకటనలు, తీర్మానాలు, ప్రకటనలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణాలు మరియు దానికి సంబంధించినటువంటి ప్రభావం ఎట్లా ఉంటుంది. ఓకే, అది దానికి సంబంధించి. తర్వాత అనలిటికల్ రీజనింగ్. ఈ అనలిటికల్ రీజనింగ్ అనేటువంటిది యూజువల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉండదు. సో బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి కొన్ని తరహా ఎగ్జామ్స్లో మాత్రమే మనకి అనలిటికల్ రీజనింగ్ పార్ట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి దీని కిందకి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి మిషన్ ఇన్పుట్ అవుట్పుట్, ఓకే, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంటు, ఇన్ఈక్వాలిటీసు, ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, సో దీంట్లో సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటి టాపిక్ మాత్రం యూజువల్గా మనకి అన్ని రకాల పోటీ పరీక్షల కింద అంటే యూజువల్గా ఆ విధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి దాఖలాలు మనకి ఉన్నాయి. సో ఈ విధంగా వర్బల్ రీజనింగ్ అనేటువంటి మనకి 3 రకాలుగా ఉంటుంది: జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. సో ఇవి వాటి కింద ఉన్నటువంటి రకరకాల సబ్ టాపిక్స్. సో ఇక మనం నాన్ వర్బల్ అంశానికి సంబంధించి కనుక ఫోకస్ చేస్తే దీంట్లో స్పేషియల్ రీజనింగ్ ఏంటి, విజువల్ రీజనింగ్ ఏంటి, ఆ అంశాలు కూడా మనం ఒకసారి క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో వచ్చిన అంశాలు ఏంటి అంటే సిరీసు, శ్రేణి, అనాలజీ, సాదృశ్యము, ఆడ్ మెన్ అవుట్, భిన్న పరీక్ష, డైసు, పాచికలు, క్యూబ్స్, గణాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అంటే అద్దంలో ప్రతిబింబాలు, నీటిలో ప్రతిబింబాలు. ఓకే, సో ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఆ చిత్రంలో దాగి ఉన్నటువంటి చిత్రం. ఓకే, సో తర్వాత పేపర్ కట్టింగ్స్, పేపర్ ఫోల్డింగ్స్, జాయినింగ్ ద షేప్స్. సో ఇవన్నీ కూడా మనకి యూజువల్గా నాన్ వర్బల్ రీజనింగ్ కిందకి వచ్చేటువంటి టాపిక్స్. మరి దీంట్లో స్పెషల్గా మనకి దీన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము అంటే 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. సో ఒకటి ఏంటంటే విజువల్ రీజనింగ్, మరొకటి ఏంటంటే స్పేషియల్ రీజనింగ్. ఈ విజువల్ రీజనింగ్లో వచ్చే టాపిక్స్ ఏంటంటే మొదటి 3 టాపిక్స్ అండి. ఏంటది? సిరీసు, అనాలజీ, ఆడ్ మెన్ అవుట్. సో దీస్ 3 టాపిక్స్ కమ్స్ అండర్ విజువల్ రీజనింగ్. సో దీన్ని విజువల్ రీజనింగ్ భాగంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. అంటే కొన్ని నోటిఫికేషన్స్లో విజువల్ రీజనింగ్ అని చెప్పి ఇస్తాడు, కానీ ఈ విధంగా మనకి సబ్ టాపిక్స్ అనేటువంటి ఇవ్వడు. సో కాబట్టి విజువల్ రీజనింగ్ ఇన్ ద సెన్స్, విజువల్ రీజనింగ్ అనగానే దాంట్లో మనకి 3 అంశాలు వస్తాయి. ఏంటవి? సిరీసు, అనాలజీ, మరొకటి ఏంటి? ఆడ్ మెన్ అవుట్. ఇది యూజువల్గా మనకి సిరీస్ కిందకి వచ్చేటువంటి ఆ విజువల్ రీజనింగ్ కిందకి వచ్చిన అంశాలు. సో ఇక ఆ మిగతా టాపిక్స్ కనుక మనం గమనించినట్లయితే అంటే డైసు, క్యూబ్స్, మిర్రర్ ఇమేజు, వాటర్ ఇమేజు, ఎంబెడెడ్ ఫిగర్స్, పేపర్ కట్టింగు, పేపర్ ఫోల్డింగు, జాయినింగ్ ద షేప్స్, ఇవన్నీ కూడా మనకి దేని కిందకి రావడం జరుగుతుందంటే స్పేషియల్ రీజనింగ్ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ దీంట్లో ఎక్స్క్లూజివ్గా మిర్రర్ ఇమేజు, వాటర్ ఇమేజు, సో దీస్ 2 కమ్స్ అంటారు విజువల్ మెమోరీ అని చెప్పి కూడా మనం అనడం జరుగుతూ ఉంటుంది. అంటే యూజువల్గా మనకి విజువల్ మెమోరీ అని చెప్పిస్తాడు, లేదా విజువల్ రీజనింగ్ అని చెప్పిస్తాడు, లేదా స్పేషియల్ రీజనింగ్ అని చెప్పిస్తాడు కొన్ని రకాల నోటిఫికేషన్స్లో. సో కాబట్టి ఆ విధంగా ఆ పదాలపైన కూడా మీకు కొంత అవగాహన అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించి అంటే దీంట్లో వచ్చేటువంటి అంశాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మనకి రాబోయేటువంటి వీడియోస్లో అవి ఎట్లా ఉంటాయి అనే అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మరికొన్ని కొత్త అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, అనాలజీ ఉంది, ఆడ్ మెన్ అవుట్ ఉంది. సో దీంట్లో కూడా అనాలజీ ఉంది, ఆడ్ మెన్ అవుట్ ఉంది కదా, సాదృశ్యము మరియు భిన్న పరీక్ష అని చెప్పి అంటాం. సో దీన్ని మరొక నేమ్ కూడా పిలుస్తారండి. ఈ అనాలజీ మరియు ఆడ్ మెన్ అవుట్నే మరొక నేమ్తో కూడా పిలుస్తారు. ఏంటదంటే సిమిలారిటీసు మరియు డిఫరెన్సెస్. ఓకే, అందుకే ఆవిడ కూడా రాశాను. నోటిఫికేషన్స్లో మనకి సిమిలారిటీసు మరియు డిఫరెన్సెస్ అని చెప్పి ఉంటుంది. ఆ విధంగా సిమిలారిటీ అంటే అనాలజీ, డిఫరెన్సెస్ అంటే పేర్లోనే ఉంది, ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సిమిలారిటీసు, డిఫరెన్సెస్ కమ్స్ అండర్ వాట్ వీ కెన్ సే విజువల్ రీజనింగ్ ఇన్ దట్ ఎక్స్క్లూజివ్లీ అనాలజీ యాజ్ వెల్ యాజ్ ఆడ్ మెన్ అవుట్. అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మరొక వర్డ్ వచ్చేసి డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాం. సో ఈ డిస్క్రిమినేషన్ అంటే కౌంటింగ్ ఫిగర్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్. ఈ కౌంటింగ్ ఫిగర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్క్వేర్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, ట్రయాంగిల్స్ కానీ ఆ విధంగా ఇచ్చేసి సింపుల్గా ఏమని అడుగుతారంటే దాంట్లో ఉన్నటువంటి
నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని, అట్లా ఆ విధంగా మనకి డిఫరెంట్ డయాగ్రామ్స్ వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ జామెట్రికల్ ఫిగర్స్ని కౌంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంటుంది. సో దాన్ని ఏమంటామంటే డిస్క్రిమినేషన్. దాంట్లో భాగంగా మరొక అంశం వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్. ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్ అంటే యూజువల్గా మనకు ఒక ఫిగర్లో కంప్లీట్ పార్ట్ ఇవ్వకుండా, సో ఆ ఫిగర్లో 3/4 పార్ట్ అలా ఇచ్చేసి ఆ మిగిలిన 1/4 పార్ట్కి 1 2 3 4 5 అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇస్తాడు. సో ఈ ఆప్షన్ అంటే ఇది దేంట్లో ఇన్సర్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. అంటే మనం ఏ ఆప్షన్ తీసుకుంటే ఆ ఫిగర్ కంప్లీట్గా ఫామ్ అవుతుంది అనే అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్. పేరులో ఉంది కానీ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్, ఒక ఫిగర్ని ఫామ్ చేయడం ఆ విధంగా. తర్వాత ఫిగరల్ క్లాసిఫికేషన్. ఈ ఫిగరల్ క్లాసిఫికేషన్ కూడా కైండ్ ఆఫ్ ఆడ్ మీన్ అవుతాయి అండి. అయినప్పటికీ దాన్ని మనం సందర్భాన్ని బట్టి దాన్ని మనం ఏమైనా పిలుస్తుంటాం అంటే ఫిగరల్ క్లాసిఫికేషన్ అని చెప్పి కూడా పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగరల్ క్లాసిఫికేషన్ సంబంధించి మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒకసారి దీనికి సంబంధించి అదేంటో గమనించే ప్రయత్నం చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్వేర్ తీసుకున్నాను, అదేవిధంగా రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకే, సో అదేవిధంగా ట్రయాంగిల్ తీసుకున్నాను, చివరగా సర్కిల్ తీసుకున్నాను. సో ఇట్లా 1 2 3 4 అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో దీంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించాలి. ఫిగరల్ క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ అంటే ఏం చేయడం, దాన్ని డివైడ్ చేయడం. సో కాబట్టి ఆ ఫిగరల్ క్లాసిఫికేషన్లో భాగంగా సో ఇట్లా డయాగ్రామ్స్ చేసి డిఫరెంట్గా ఉన్న అంశాన్ని గుర్తించండి అంటాడు. సో అప్పుడు దీంట్లో క్లియర్గా డిఫరెంట్గా ఉన్న అంశం ఏంటి, డిఫరెంట్గా ఉన్న అంశం వచ్చేసి సర్కిల్. ఎందుకు, సో మనకి స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, చతురస్రం కానీ, దీర్ఘచతురస్రం కానీ, త్రిభుజం కానీ అవన్నీ కూడా భుజాలతో ఫామ్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో సైడ్స్ ఉన్నాయి, దీంట్లో సైడ్స్ ఉన్నాయి, దీంట్లో సైడ్స్ ఉన్నాయి. అంటే దీంట్లో భుజం ఉంది, దీంట్లో భుజం ఉంది, దీంట్లో భుజం ఉంది. ఇందులో సైడ్ కాకుండా కర్వ్ ఉంది. ఓకే, అంటే భుజం కాకుండా దాని వక్రం ఉంది. సో కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి రీజనింగ్లో ఉన్నటువంటి రకరకాల అంశాలు, వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్లో వచ్చేటువంటి సబ్ టాపిక్స్, తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్లో విజువల్ రీజనింగ్, స్పేషియల్ రీజనింగ్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనేటువంటిది యూజువల్గా మనకి ఆ విధంగా కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి రీజనింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు రామానుజన్ అకాడమీ మ్యాథ్స్ ప్లానెట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.